వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ దిన ఎపిసోడ్కు ఆర్థిక సహకారం అందించిన కుటుంబం తడికెలపూడి వాస్తవ్యులు పిట్ట రాధాకృష్ణ రెప్కా గార్ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుమారుడు ఆదిత్య కుమార్, కుమార్తె మోనికాలు సహకారం అందిస్తూ ఉన్నారు. దేవుడు ప్రభు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. పిట్ట రాధాకృష్ణ రెప్కా గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆదిత్య కుమార్, మోనికాలకు దైవాశీస్సులు. ప్రార్థన చేసుకొని ఈ దిన కార్యక్రమం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ దిన ఎపిసోడ్ను స్పాన్సర్ చేసిన తడికెలపూడి కుటుంబం, పిట్ట రాధాకృష్ణ గారు, రెప్కా గారిని ఆశీర్వదించండి. వారికి సంతోషదాయకమైన దీర్ఘకాలికమైన వైవాహిక జీవితం అనుగ్రహించండి నాయన. గత సంవత్సరం అంతా కాపాడి సంరక్షించి వారి వివాహ జీవితంలో నూతన సంవత్సరంలోనికి చేయి పట్టుకుని నడిపించారయ్యా. మీ స్తుతులు స్తోత్రములు తండ్రి. నూతన సంవత్సరము, నూతన దీవెనలు, నూతన ఆశీర్వచనలు కుమ్మరించండి తండ్రి. సహోదరికి ఇచ్చినటువంటి ఆరోగ్యమునకై మీకు స్తుతులు స్తోత్రం నాయన. అలాగే తండ్రి, ఆదిత్య కుమార్, మోనికాలను దీవించి వారికి మంచి భవిష్యత్తు దయచేయండి తండ్రి. మా ప్రేక్షకులను ఆశీర్వదించి నాయన, వాక్యమైనటువంటి బిడ్డలు వాక్యమును తమ హృదయంలో భద్రపరుచుకొని మంచి నేలన పడిన విత్తనం ఏ విధంగా అయితే 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను ఫలిస్తుందో వాక్యం వారి హృదయాల్లో ఫలించి వాక్యానుసారము జీవించుటకు సహాయం చేయండి తండ్రి. మీ దీన బిడ్డ నాయన శాంతిసాగర్ గారిని ఆశీర్వదించి నీ బిడ్డ ద్వారా మాకు మీ దివ్య వాక్యమును అందించండి తండ్రి. యేసయ్య దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మనం నిన్నటి దినం 1వ అధ్యాయం పూర్తి చేశాం. 1వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటంటే పాప క్షమాపణ. పాపాన్ని గూర్చి ప్రత్యేకమైన అవగాహన. ఈ అధ్యాయం అర్థమైతే విశ్వాసికి దేవుడు ఇచ్చిన అభయ హస్తం తెలుస్తుంది. ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ మరియు ద సాల్వేషన్ ఈజ్ పర్మనెంట్. రక్షణ శాశ్వతం. మరొక మాట, విశ్వాసికి పాపము ఏమీ చెయ్యలేదు. అంటే విశ్వాసి పాపము చేసినప్పుడు ఏం సంభవిస్తుంది? ఇది ప్రధానంగా ఇందులో నిగూఢంగా దాగున్న మర్మం. ఇది తెలుసుకోవాలి మీరు. విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న వ్యత్యాసం ఏంటో కూడా తెలుసుకోవాలి. జాగ్రత్తగా రండి. ఒక అవిశ్వాసి అనగా యేసును నమ్మనివాడు తాను పాపిని అని గ్రహించలేడు. గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందని వ్యక్తి ఎవ్వడు తన పాపాన్ని తాను గుర్తించలేడు. అదేంటండి? మనుషులకి తాము పాపులమని తెలియటం లేదా అంటే అది కాదు.
దేవుని ప్రమాణములో దేవుడు దేనిని పాపముగా ఎంచాడో అది వారికి అర్థం కాదు. అది వారికి అర్థం కాదు. తెలుస్తోందా నా మాటలు? ఒక అవిశ్వాసికి దేవుని ప్రమాణమునందున్న పాపము అంటే ఏమిటో తెలియదు. తరువాత అవిశ్వాసి పాపాన్ని క్రియలతో లెక్కిస్తాడు. దేంతో? క్రియలతో లెక్కిస్తాడు. కానీ దేవుడు పాపాన్ని అంతరంగం నుండి లెక్కిస్తాడు. దేవుడు పాపమును చూచినప్పుడు ప్రధానంగా పాపము అనే పదం దేవుడు మనుషుల పక్షంగా ఆరోపణ చేసినప్పుడు మొదటి మానవుడైన ఆదాము దేవుని తిరుగుబాటు చేయటంతో ప్రారంభం. అది అవిశ్వాసులకు తెలియదు. The sin of Adam made all human sinners. Simple. ఇది తెలియంది అవిశ్వాసులకు. ఆదాము పాపము మానవ జాతిని పాపులుగానే దేవుని సన్నిధిలో నిర్ధారించింది. దీన్ని అవిశ్వాసులు ఒప్పుకోరు. దీనిని అవిశ్వాసులు ఒప్పుకోరు. యేసుక్రీస్తు ప్రభువును నమ్మని వారు తాము పుట్టుకతోనే పాపిగా పుట్టారు అనేటువంటి పరమ సత్యాన్ని వివేచింపలేరు. దే కెనాట్ డిజర్న్. వారు దానిని గుర్తుపట్టుకోలేరు. కాబట్టి తాము నీతిమంతులమనే భావిస్తారు. రెండో స్టెప్, దేవుడు దేనిని నీతి అంటాడో అది వాళ్ళకి అర్థం కాదు అవిశ్వాసులకి. దేవుడు దేనిని నీతిగా పరిగణిస్తాడో అది యేసును నమ్మని వారికెవ్వరికీ తెలియదు. యేసును ఎరుగని వారు పుణ్యం అనో మంచి అనో మూట కడుతున్నట్లుగా చేస్తున్నది దేవుడు రక్షణ కొరకు అంగీకరించడు అనే సత్యం వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి తెలియదు. దే కాంట్ అండర్స్టాండ్. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? కనుక అవిశ్వాసి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేయబడే ఉన్నది. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు స్వార్థ ప్రకాశం పడకుండా గుడ్డితనం కలుగు చేశాడు. కనుక యేసును నమ్మని వానికి పాపమన్నా తెలియదు, పరిపూర్ణ నిర్వచనం, క్షమాపణన్నా పరిపూర్ణ నిర్వచనం తెలియదు, నీతి అంటే కూడా పరిపూర్ణ నిర్వచనం తెలియదు. తెలియదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు ఒప్పుకోరు. ఇక విశ్వాసి విషయంలోకి వద్దాం. విశ్వసించిన వాడు ఏమని గుర్తిస్తాడనగా తన వలన ఈ రక్షణ కలుగలేదని మొట్టమొదట తెలుసుకుంటాడు. నా నీతి కానీ, నా క్రియలు కానీ, నా ప్రయత్నం కానీ నన్ను దేవుని ఎదుట నిలబట్టలేదు. నేను యోగ్యుడను కాను. I am not worthy to stand before God. దేవుని ఎదుట నేను నిలబడటానికి యోగ్యుడును కాను అనేది మొట్టమొదట గుర్తిస్తాడు. రెండు, నా రక్షణకు కారణం నేను కాదు, నా రక్షకుడు కారణం.
ఆయన చిందించిన రక్తము కారణం. ఆయన విశ్వాసము నాకు ఇచ్చినందున, ఆయన కృప కనపరిచినందున నేను రక్షించబడ్డాను. ఐఎమ్ సేవ్డ్ బై ద ఫెయిత్ అండ్ త్రూ ద గ్రేస్. ఇది మొట్టమొదటి తెలుసుకుంటాం. ఎందుకంటే నేను పాపిని అని నేను ఒప్పుకోవటానికి కారణం నేను కాదు, ఒప్పించిన పరిశుద్ధాత్మ దేవుని క్రియ. కారణము దేవుని ఏర్పాటు, నేను కాదు. అర్థమవుతుందా? ఇది ఎవరు ఒప్పుకుంటారు? చిన్న మైండ్ ఉపయోగించినవాడు ఎవడు దీన్ని ఒప్పుకోడు. ఇదేంటండి, యేసు ప్రభు అట దేవుడు పంపాడంట, ఆయన చనిపోయాడంట, పరిశుద్ధాత్ముడంట, ఆయన ఒప్పిస్తేనే తెలుసుద్దంట, ఆయన చెబితేనే యేసు ఎవరో తెలుసుద్దంట, యేసు చెబితేనే దేవుడు ఎవరో తెలుసుద్దంట, దేవుడేమో యేసు ఎవరో చెప్పకపోతే తెలియదంట. ఏంటండి ఇదంతా కూడా కన్ఫ్యూజన్. ఎస్, ఇది మైండ్ కన్ఫ్యూజన్, కానీ స్పిరిట్కి వెరీ క్లియర్ కన్ఫెషన్. అందుకే వెలిచూపు వలన కాక విశ్వాసము చేత అని మాట్లాడాడు పౌలు. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. నాట్ బై సైట్, చూచి నమ్మటం కాదు, బట్ బై ఫెయిత్, చూడక నమ్మటం. కనుక క్రైస్తవ్యం అంటే ఒక మత ధర్మం కాదు, జీవన విధానం కాదు. చాలామంది ఏదో జీవిత ధర్మం అనుకుంటున్నారు. కాదు, జీవిత ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ ద లైఫ్. పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో మనం నివసించాలా, నిత్య రాజ్యములో దేవునితో మనం నిత్యకాలం జీవించాలా. ఏ విధంగా సాధ్యమంటే అది దేవుని ప్రణాళికను మనం అంగీకరించడం ద్వారా. సర్వజ్ఞానము ఎరిగిన దేవుడు, సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడు మనుషులలో ఎవడు తనను గుర్తిస్తాడో ముందే ఎరిగినవాడు, వారిని ఏర్పరచుకున్నాడు. సర్వజ్ఞానము చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నందుకు మనది జరగటం వల్ల మనం అంగీకరిస్తామని తెలిసి ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో మన పర్సనల్ విల్ అప్లై అవుతుంది. సాల్వేషన్లో, రక్షణలో నా స్వచిత్తం, నా వ్యక్తిగత కన్విక్షను, నేను ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను అనేది దేవుడు సర్వజ్ఞానంలో ఎరిగి నా గూర్చి జగత్ పునాదికి వేయబడక మునుపు ఏర్పరచుకున్నాడు. కాబట్టి వెన్ గాడ్ జడ్జెస్ ద హ్యూమన్, మనుషులను దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆయన నిర్మలుడుగా కనిపిస్తాడు. ఆయన నిర్మలుడుగా కనిపిస్తాడు. ఎవరు రక్షణ పొందుతారో ఆయన మాత్రమే ఎరిగినటువంటి వాడు. అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి రక్షణ సాధ్యం, తథ్యం. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి విశేషం. మరొక మాట, రక్షించబడిన వాడు అతని జీవితంలో ఏం సంభవిస్తుందంటే సంబంధం సంభవిస్తుంది. రక్షణ పొందిన వారు దేవునితో క్రీస్తు ద్వారా పిల్లలైపోతున్నారు. దే విల్ బికమ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు అవుతున్నారు, దేవుని వారసులు అవుతున్నారు రక్షణ పొందిన వెంటనే. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉంటారు. అయితే పాపం చేస్తాంగా మరి మనం, అప్పుడు ఏం జరుగుతుంది?
డస్ ఇట్ మీన్ దట్ వీ లూజ్ ద సాల్వేషన్? దీని అర్థం మనం రక్షణ పోతుందన్నా? కాదు కాదు, మనం పశ్చాత్తాపడతాం, దేవుడు క్షమిస్తాడు. ద ట్రూ రిపెంటెన్స్, రక్షణార్థమైన మారు మనసు, దైవ చిత్తానుసారమైన దుఃఖం అనే 2 పదాలు మీరు చూసుకోవాలి. అది అన్యులలో జరగదు. వాళ్ళు చింతిస్తారు, రిమోర్స్ ఉంటుంది, రిపెంటెన్స్ ఉండదు. రిమోర్స్కి రిపెంటెన్స్కి తేడా ఏంటంటే, అయ్యో ఒకడు ఒక లంచం ఇచ్చాడు, అయ్యో నేను లంచం ఇచ్చానే, ఇక ఇవ్వకూడదు. అది పశ్చాత్తాపమా, రిపెంటెన్సా, రిమోర్స్ అనేది నెక్స్ట్ టైం మళ్ళీ లంచం ఇవ్వడానికి వెళ్తాడు చూసారా, అది రిమోర్స్ అవుతుంది. నెక్స్ట్ టైం లంచం ఇవ్వకుండా సాక్రిఫైస్ అవుతాడే, అది రిపెంటెన్స్ అవుతుంది. రిపెంటెన్స్ విల్ గివ్ యూ ద total change in the life. Remorse cannot provide the change in the life. ఆ ఊరికినే చింతించడం, పట్టుబడ్డాం కాబట్టి అయ్యో దొంగతనం చేయకపోతే బాగుండేది, పట్టుబడే వాళ్ళం కాదు, జైలుకి వెళ్ళే వాళ్ళం కాదు. దట్ ఈస్ నాట్ ద రిపెంటెన్స్, దట్ ఈస్ రిమోర్స్. పట్టుబడిన తర్వాత రిమోర్సే, అది రిపెంటెన్స్ కాదు. పట్టుబడతామనే భయంతో వచ్చేది రిమోర్సే, రిపెంటెన్స్ కాదు. అయ్యో దేవుని నేను ఎట్లా ఎదుర్కొంటాను, ఆ పరిశుద్ధిని బిడ్డను నేను ఏ విధంగా నేను ఆయన కొరకు జీవించాలనేది పశ్చాత్తాపం. దేవునిపై ఆధారపడి వచ్చేది పశ్చాత్తాపం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును తీసుకొస్తుంది. కాబట్టి మనం పాపం చేస్తే చిన్నపిల్లలంగా, దేవుని బిడ్డలంగా, లోకములో ఉన్నవారంగా, శరీరంలో ఉన్నారంగా పాపం చేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే రిపెంటెన్స్. గొర్రెపిల్ల బురదలో ఉండలేదు. ఐ కెనాట్ సిన్ కంఫర్టబుల్లీ బికాజ్ ఐ ఆమ్ ఎ బిలీవర్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు నేను రక్షించబడ్డాను కనుక నేను పాపములో సంతోషముతో కొనసాగలేను. కొనసాగుతున్నారు అనంటే దే ఆర్ నాట్ సేవ్డ్. వాళ్ళు రక్షించబడిన వాళ్ళు కాదు. దే మే బి ప్రొఫెస్డ్ క్రిస్టియన్స్. నామమాత్రపు క్రైస్తవులు అయితే ఉండొచ్చు కానీ నిజ క్రైస్తవులు కాదు. నిజ క్రైస్తవుడు పాపం చేయడు. నిజ క్రైస్తవుడు పాపం చేయడం, చేశాడంటే ఒప్పు తీరుతాడు, పశ్చాత్తాపడతాడు. నేను ఒక రోజున యాదృచ్ఛికంగా ఒక తప్పు జరిగింది నా వల్ల. ఐ వాజ్ కాట్ బై ద పోలీస్. రియల్, నేను చెప్తాను నిజంగా. నాకు స్టేషన్ నుంచి పిలుపు వచ్చింది, బిషప్ సార్ మీరు ఇట్లా పలానా విషయంలో మీ మీద అభియోగం వచ్చింది, రావాలి. నా అడ్వకేట్స్ నాకున్నారు, నా మిత్రులు ఉన్నారు. వాళ్ళు చెప్పారు, సింపుల్ 1 లైన్, ఒక చిన్న అబద్ధం చెప్పండి పాస్టర్ గారు, ప్రాబ్లం చాలా పెద్దది, నాన్ బెయిలబుల్కి వెళ్ళిపోతుంది, ఎవరు ఏం చేయలేరు ఇందులో. ఆ కండిషన్స్ మధ్యలో నేను ఒక బిషప్గా ఒక అబద్ధాన్ని డెలిబరేట్గా నేను చెప్పి ఎట్లా తప్పించుకోవాలి? నేను చాలా మదన పడ్డాను. 5 o'clockకి ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. ప్రభా నేనైతే ఇది చేయలేను, ఓకే లెట్ ఇట్ బి, అవుతుంది. నా కుటుంబానికి చెప్పాను నేను, బాబు నా పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు, నా దగ్గర ఒక 5,000 ఉన్నాయి, అవి ట్రాన్స్ఫర్ చేశాను పేటిఎంలో. నా వైఫ్ ఊళ్ళో లేదు, ఆవిడకి చెప్పాను, నేను పలానా కండిషన్స్లో కాట్ అయ్యి నన్ను పట్టుబడి ఉన్నాను, నిజం చెబితేనే నేను అరెస్ట్ అవుతాను, నిజం చెప్పకపోతే నేను బయటకు వచ్చేస్తాను. కానీ నేను నిజం చెప్పటానికి తీర్మానించుకున్నాను. అర్థమవుతుందా? ఎందుకని? నేను చెప్పగలనా అబద్ధం? చెప్పచ్చు. నేను ఇవ్వగలనా లంచం? ఇవ్వచ్చు. కానీ ఇవ్వలేనే.
ఇవ్వలేనే, చెప్పలేనే. చెప్పగలను కానీ చెప్పలేనే. ఇదే నోరు. చూడ, చెప్పగలను అన్నప్పుడు ఎవరు, చెప్పలేనే అన్నప్పుడు ఎవరు? ద సేమ్ మౌత్, సింగిల్ మౌత్. నేను చెప్పగలను అంటోంది ఎవరు? నాలో నివసిస్తున్న పాపము. నేను చెప్పలేనే అంటోంది ఎవరు? నాలో నివసిస్తున్నటువంటి నూతనమైనటువంటి జీవితము. ఐ డిసైడెడ్ వాట్ టు ఫాలో. నేను స్టేషన్కి వెళ్ళి స్ట్రైట్గా ఆయనకి చెప్పాను, సిఐ గారికి, అయ్యా నేను ఇప్పుడు అరెస్ట్ కాకూడదంటే అబద్ధం చెప్పాలి. ఐ కెన్ ఎస్కేప్ బై ఎ సింగిల్ వర్డ్. కానీ ఐ డిసైడెడ్ టు గో టు ద రిమాండ్. ఐ కన్ఫెస్ ద ట్రూత్. నా వల్ల జరిగింది కానిది నా మీద ఇట్లా ఆపాదించబడినప్పుడు నా ప్రూఫ్తో నేను కూర్చున్నాను. దే వండర్డ్, అయ్యా మేము మీ వాక్యం వింటాం, మీరేం చెప్తారా అని నేను గమనించడానికి కూర్చున్నాను. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు లిసన్ యూ. కానీ మీరు పట్టుబట్టడానికి అవసరమైనటువంటి దానికే ఒప్పుకున్నారు. కానీ విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న వ్యత్యాసం చెప్పడానికి ఇది వాడాను. నేను లంచము ఇవ్వని కారణం చేత ఎన్నో విషయాలు సఫర్ అయ్యాను. నా కుటుంబం సఫర్ అయింది, అవుతోంది కూడా. కానీ ఆ సఫరింగ్, రైచస్ సఫరింగ్, ఇట్ లీడ్స్ టు ద బ్లెస్సింగ్. అది దీవెనికి వెళుతుంది, అది కృపతో సఫరింగ్ కన్వర్ట్ అయిపోతుంది. అదే విశ్వాసకున్న భాగ్యం. కనుక ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలిసింది ఏంటంటే, విశ్వాసి పాపము చెయ్యడని బైబిల్లో ఎక్కడ లేదు. చెయ్యలేడు, చెయ్యడు అనేది ఉన్నది, కానీ చెయ్యడు అనేది లేదు. చేస్తాడు. బికాజ్ వీ ఆల్ ఆర్ ఇన్ ఫ్లెష్. శరీరంలో ఉన్నాం, చేస్తాం. లోకంలో ఉన్నాం, చేస్తాం. అయితే డిఫరెన్స్ ఏంటంటే కన్ఫెస్ చేస్తాం, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే అదే కదా యేసయ్యకు సిలువకు కారణమైంది. మరోసారి నేను ప్రభువుని సిలువకు అప్పగించలేను, నన్ను అప్పగించుకోగలగాలి తప్ప ఆయన్ని ఇంకోసారి అప్పగించడం ఏంటి అనే భావనకు వచ్చేస్తాడు విశ్వాసం. అదే పరిశుద్ధాత్మ క్రీస్తు సారూప్యంలోకి తీసుకెళ్ళటం అంటే. రక్షించబడేవాడు ఎందుకు దుఃఖపడతాడో తెలుసా? దేవా నేను పాపిని అని ఏడ్చినప్పుడు అగ్నిగుండం జ్ఞాపకం చేసుకొని కాదు, దైవ పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తాను తింటున్న పందుల పొట్టును బట్టి ఏడ్చిన దానికంటే దేన్ని బట్టి ఏడ్చాడో తెలిసిన? పరలోకమందున్న దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేశానే, నా తండ్రికి నేను వ్యతిరేకంగా చేశానే అని చెప్పి ఏడ్చాడు. నా తండ్రి ఇంట కూలోడుగా కూడా బతకటానికి నాకు అర్హత లేదని ఏడ్చాడు తప్ప, తన అర్హత గురించి ఆలోచించాడు తప్ప తన పాపం గురించి కాదు. అర్థమవుతుందా? కనుక విశ్వాసి ఎందుకు ఏడుస్తాడు? అయ్యో నా దేవుడు ఎంత గొప్పవాడు, నా దేవుడు ఎంత పరిశుద్ధుడు, అంత పరిశుద్ధ దేవుడిని కలిగిన నేను ఇంత అల్పమైన పని ఎట్లా చేయగలిగాను? హౌ కెన్ ఐ డూ దిస్? అందుకని యోసేపు అంటాడు ఫతేఫరు భార్యతో, పరలోకమందున్న దేవుని ఎదుట ఏ విధంగా ఈ పాపం చేసి నేను మూట కట్టుకుంటానమ్మా? ఐ కాంట్ డూ దిస్. మే బి ప్లెజర్ఫుల్ బట్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ టు మీ. శరీరానికి ప్లెజర్ కావచ్చు, ఆత్మకు అది గొప్ప వేదన అవుతుంది. అందుకని వద్దన్నాడు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అంటే అది. ఇక 2వ అధ్యాయం నేను రేపు చెబుతాను, అప్పుడు చెబుతాను. విశ్వాసి యొక్క పాపాన్ని, విశ్వాసికి చేసిన పాపాన్ని బట్టి విశ్వాసికి ఏం జరుగుతుంది, ఎట్లా అవుతుంది, ఏంటి కండిషన్, అవన్నీ కూడా రేపు మాట్లాడదాం. ఈ అధ్యాయంలో మనం చీకటిలో నడవ వీలు లేదు అంటే అంధకారంలో, అపవిత్రతలో, పాపములో, అక్రమములో, అసత్యములో, అన్యాయములో బ్రతకటానికి వీలు లేదు. బ్యాండ్. మనం నీతి సంబంధులం, మనం సత్య సంబంధులం, మనం వెలుగు సంబంధులము.
మనం అక్రమం చేసేవారముగా ఉండటానికి వీల్లేదు. అలా చేస్తున్నామంటే వీ నీడ్ టు చెక్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. మన రక్షణ అనుభవాన్నే మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది. ఇఫ్ ఎ మ్యాన్ కంటిన్యూస్ ఇన్ సిన్ కంఫర్టబుల్లీ, ఇట్ మీన్స్ దట్ హీ వాజ్ నాట్ సేవ్డ్. ఒకడు సౌఖ్యంగా పాపం చేస్తున్నాడంటే, పాపములో కొనసాగుతున్నాడంటే అర్థం ఏంటంటే అతడు రక్షణ పొందలేదు, పరిశుద్ధాత్ముడు అతనిలో లేడు. ఒక దొంగ ఒక గోడ మీద ఉన్నటువంటి సమాచారాన్ని పెయింట్తో పాడు చేశాడట. మరొక దొంగ వాడితో కలిసి పాడు చేశాడు, వాడు కూడా పెయింట్ వేసి పాడు చేశాడు. ఇద్దరిలో ఒకడు యేసు ప్రభువుని నమ్మాడు. వాడు ఎందుకు ఏడ్చాడంటే, అయ్యో నేను ఎందుకు ఈ గోడను నా పెయింట్తో పాడు చేశాను అని ఏడ్చి రెండో రోజు నేను ఇలా చెయ్యను అని ఆగిపోయాడు. వాడు రక్షించబడిన అనుభవం ఉన్నాడు, ఇక ఆ పని చెయ్యలేడు, పూనుకోడు. అయితే మరొక దొంగ ఉన్నాడు, చూశారు, నేను ఇవాళ ఒక గోడ పాడు చేశాను, రేపు మరొక 2 గోడలు పాడు చేస్తాను, ఐఎమ్ హ్యాపీ. ఒకే పని విషయంలో రక్షించబడిన వాడు పశ్చాత్తాపడుతున్నాడు, రక్షణ పొందిన వాడు ఎంజాయ్ చేస్తాడు. ఒకడు లంచం ఇచ్చి, ఒక క్రైస్తవుడు దేవుడు నాకు ఈ పని చేశాడని చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పాలి దానికి? వాడు రక్షణ పొందలా. లంచం ఇవ్వటం తప్పు అయితే మళ్ళీ దేవుడు ఈ పని చేశాడని మోసం చేయటం, దేవుణ్ణి అపరాధిగా మార్చటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాడు రక్షణే పొందలేదు. మళ్ళా ఇది దేవుని కృప వల్ల నాకు జరిగిందని కూటం పెడతాడు. ఇది జరిగిందేమో పక్కా లంచం వల్ల, మందు బాటిల్స్ ఇవ్వటం వల్ల, పక్కలేయటం వల్ల. కానీ జరిగింది ఎలా అంటాడు? అబో దేవుడు ఇచ్చాడు నాకు అంటాడు. అది పాపులు చేసే పని. ఆయన యేసుని ఎరగని వారు ఏం చేస్తారంటే, ఇంత అన్యాయంగా సంపాదిస్తారు, అంత తీసుకెళ్ళి దేవుడికి బారేస్తారు. జీసస్ ఈజ్ నాట్ సచ్ ఎ గాడ్. అట్లాంటి దేవుడు కాదు. ఈ నెవర్ ఇన్వైట్ సచ్ పీపుల్. అక్రమము చేయవారులారా మీరు నా ఎదురుని తొలగిపోండి అంటే, ఈ నెవర్ ఇన్వైట్స్ మనీ. God never depends upon the human money, human effort. అది మనకు భాగ్యంగా ఇచ్చిందే తప్ప ఆయనకి చేతగా ఇచ్చింది కాదు. అది ద బైబిల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. బైబిల్ చాలా దివ్యమైంది, ప్రత్యేకమైనటువంటిది. దీన్ని అర్థం చేసుకోండి. ప్రార్థన. ఆర్థిక సహకారం అందించిన కుటుంబం తడికెలపూడి వాస్తవ్యులు పిట్ట రాధాకృష్ణ రెబ్కా గార్ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుమారుడు ఆదిత్య కుమార్, కుమార్తె మోనికాలు సహకారం అందిస్తూ ఉన్నారు. దేవుడు ప్రభు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. పిట్ట రాధాకృష్ణ రెబ్కా గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆదిత్య కుమార్, మోనికాలకు దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుని ఈ దిన కార్యక్రమాన్ని ముగించుకుందాం. తడికెలపూడి వాస్తవ్యులు పిట్ట రాధాకృష్ణ రెబ్కా గారులు, వారి కుమారుడు ఆదిత్య కుమార్, కుమార్తె మోనికాలను ఆశీర్వదించండి తండ్రి. ఆ కుటుంబాన్ని ఎన్నికల కుటుంబంగా చేసుకొని కుటుంబం ద్వారా మీ నామన ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోండి నాయన. వాక్యమైన బిడ్డలు వాక్యమైన వారి హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించి చీకట్లోంచి వెలుగులోనికి, మరణంలోంచి జీవంలోనికి దాటిపోవటకు సహాయం చేయండి తండ్రి. ఈ బిడ్డల పక్షంగా మేలు కోరుతూ, క్షేమం కోరుతూ, విశ్వాసములో స్థిరత్వం కోరుతూ యేసయ్య దివ్యనామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.